హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం హోటల్ స్టైల్ పులావ్‌నైతే ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దీనిలో నేను వెజిటబుల్స్ ఎక్కువగా వేస్ట్ చేశాను. మసాలాలు లేకుండా మైల్డ్ ఫ్లేవర్స్‌తో మనం హోటల్ స్టైల్ పులావ్‌ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దీన్ని మీరు బాస్మతి రైస్‌తో గానీ, నార్మల్ రైస్‌తో గానీ చేసుకోవచ్చు. చికెన్ గానీ, నార్మల్ షేర్వాతో గానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దానికోసం కొద్దిగా పాన్‌లో ఆయిల్ అలాగే గీని కూడా యాడ్ చేసుకోవాలి. నేనెప్పుడు చెప్పినట్టు 2 మిక్స్ చేసి వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. చెక్క, పట్టా, లవంగా, జాపత్రి, జాజికాయి అలాగే ఆకు గూడా వేసుకొని కొద్దిగా సోంపునైతే వేశాను. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసి మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యి కొద్దిగా పింక్ కలర్‌లో వచ్చిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకోవాలి. అలాగే కరివేపాకుని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాడకుండా మీడియం ఫ్లేమ్‌లోనే మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్‌నైతే యాడ్ చేసుకుందాము. క్యారెట్, బీన్స్ అలాగే పొటాటోనైతే నేను తీసుకున్నాను. మీరు కావాలంటే గ్రీన్ పీస్ కానీ, కాలీఫ్లవర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఈ పీసెస్ అనేవి పెద్దగా కట్ చేశాను కాబట్టి ఒక 5 మినిట్స్ అనేది నేను ఉడకబెట్టుకుంటున్నాను ఇక్కడ. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్‌నైతే తీసుకున్నాను. నేను 1 కప్ బాస్మతి రైస్‌ని తీసుకున్నాను. ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత 30 మినిట్స్ టు 1 అవర్ అయితే సోక్ చేసుకోవాలి. ఇందులో మనం పుదీనా, కొత్తిమీర అలాగే వాష్ చేసుకున్న బాస్మతి రైస్‌ని కూడా వేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మీరు బాస్మతి రైస్ కాకపోతే నార్మల్ రైస్‌తో కూడా చేసుకోవచ్చు. మీరు తీసుకున్న రైస్ తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బాస్మతి రైస్ కాబట్టి 1కి 1 ½ వాటర్ అయితే సరిపోతుంది. అదే నార్మల్ రైస్ యూజ్ చేసే వాళ్ళైతే మీరు నార్మల్ రైస్‌కి ఎలా అయితే వాటర్ పెట్టుకుంటారో అలాగే యాడ్ చేసుకోండి. చూసారు కదా! ఇలా మొత్తాన్ని బాగా కలబెట్టిన తర్వాత ఇందులోకి నేను ఇప్పుడు 1 ½ కప్ వాటర్‌నైతే యాడ్ చేస్తున్నాను. అలాగే సాల్ట్‌ని కూడా ఇప్పుడే యాడ్ చేసేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టేస్తున్నాను. 1 విజిల్ వస్తే సరిపోతుంది. లేదు అంటే ఒక 2 విజిల్స్ రానిచ్చుకోండి. రైస్ అనేది బాగా పొడి పొడిగా ఉడికిపోతుంది. అంతే అండి. ఎంతో సింపుల్‌గా అండ్ టేస్టీగా ఇంట్లోనే చేసుకునే హోటల్ స్టైల్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా! రైస్ అనేది ఎంత బాగా పొడి పొడిగా వచ్చిందో. నేను చెప్పే ఈ మెజర్‌మెంట్స్‌తో ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు హోటల్ స్టైల్ కన్నా ఇంట్లోనే చాలా టేస్టీగా పులావ్‌నైతే చేసుకోవచ్చు. ఎలాంటి మసాలాలు వేయలేదు కానీ చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.